వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో ఏ రెసిపీ అంటే కజ్జికాయలు ఎలా చేసుకోవాలి ఏంటి ప్రాసెస్ అంతా చూపిస్తాను. చూడండి ఎలా వచ్చినాయో కజ్జికాయలు, ఎంత క్రిస్పీగా వచ్చినాయో, ఎలా కాల్చామో కూడా అవి చూడండి, ఎలా చేసామో కూడాను ఇంత మంచిగా బాగా వచ్చినాయండి కజ్జికాయలు. వీటికి కావాల్సినవి ఏమేంటో చెప్తాను చూడండి. బెల్లము, మైదా పిండి, పుట్నాల పప్పు, కొబ్బరి, బొంబాయి రవ్వ, యాలకులు. ఇందులో కావాల్సినవి ఇవ్వండి. ఎంతెంత క్వాలిటీ కూడా మీకు చూపిస్తాను నేను ఇప్పుడు ఇందులో ఈ వీడియోలో. ఒక ప్లేట్ తీసుకొని గిన్నె పెట్టేసి కొలత ప్రకారం ఆ గిన్నె ఒక 1/2 కేజీ గిన్నె ఉంటుందండి. పుట్నాల పప్పు 2 గిన్నెలు వేస్తాను. చూడండి అంతా కూడా కొలతల ప్రకారమే చూపిస్తున్నాను మీకు. ఇలా అయితే మీరు కూడా ట్రై చేసి చూస్తానికి బాగుంటుందని. రెండు గిన్నెలు పుట్నాలు, ఎండి కొబ్బరి సన్నగా ముక్కలుగా కట్ చేసి అవి కూడా గిన్నెతోనే ముక్కలు కొలిసి మీకు చూపిస్తాను. ఏదైతే పప్పు తీసుకున్నామో గిన్నెతో అదే గిన్నెతో ఎండి కొబ్బరి ముక్కలు అన్నమాట. కొబ్బరి చిప్పలు తీసుకుని సన్నగా కట్ చేశాను. చూడండి అవి కూడా 2 గిన్నెలు. ఇక 2 గిన్నెలు పోసేసాను ఇవి కూడాను. ఇప్పుడు మనం మిక్సీలో పుట్నాల పప్పు కొంచెం కచ్చాబిచ్చాగా, మరీ మెత్తగా పౌడర్లో కాకుండా కొంచెం పలుగ్గా వేసేసుకుందాం. మనం మిక్సీ వేసుకుందాము. మిక్సీ వేసేసి మనం పౌడర్గా దాంట్లో పెట్టేసుకుందాము. మిక్సీ వేసి గిన్నెలో పోసేసానండి. కొబ్బరి పౌడరు, పుట్నాల పౌడరు 2 కూడా మిక్సీ వేసి ఒక ప్లేట్లో పోసేసుకున్నాను. కొబ్బరి కూడాను కొంచెం బరకగానే వేసుకోవాలండి. మన దగ్గర తురిమేది ఉంటే తురుముకోవచ్చు మనము. నా దగ్గర మిక్సీలో వేసాను. 5-6 యాలకుల పౌడర్ కూడా వేసాను మిక్సీ. ఇప్పుడు బొంబాయి రవ్వ అండి. దీన్ని కూడా కొలతల ప్రకారమేను 1 గిన్నె బొంబాయి రవ్వ పోసానండి. అవి 2 పోస్తే బొంబాయి రవ్వ 1. మన స్టవ్ మీద కళాయి పెట్టుకొని దీన్ని కొంచెం దోరగా వేయించుకోవాలండి. చిన్న కళాయి ఒకటి పెట్టుకొని అది చూడండి వేపిస్తున్నాను నేను ఆ బొంబాయి రవ్వని. ఉట్టి కొబ్బరి పుట్నాలే కాకుండా బొంబాయి రవ్వ కూడా 1 గిన్నె దోరగా వేయించుకుని దీంట్లో కలిపేసుకోవటమేను మనం. అదిగో కలిపేసాను మొత్తం. ఈ 3 కూడా కలిపేసాను. చూడండి ఎలా మొత్తం. ఇప్పుడు బెల్లం వేసేసుకుందాము. ఇది 2 కప్పుల బెల్లం అండి. బొంబాయి రవ్వ ఒక్కటే 1 కప్పు పోసాను. మిగతా అన్నీ 2 కప్పులు కొలత ప్రకారమేను. రెండు కప్పుల బెల్లం అయితే కరెక్ట్గా ఈ పిండిలోకి సరిపోయిద్దండి. మనం చేసుకున్న ఈ 3 రకాలు వేసి కలిపాం కదా, ఆ పిండిలోకి మన 2 కప్పుల బెల్లము పర్ఫెక్ట్గా సరిపోయిద్దండి. దీన్ని చిన్నగా చాకు తీసుకొని గడ్డని ఇట్లా తరిగానండి. మేము మిక్సీ అయినా వేసుకోవచ్చు, లేదంటే మనం కొబ్బరి తురిమే దాంతోనైనా తురుముకోవచ్చు బెల్లాన్ని. ఇప్పుడు యాలకుల పొడి వేస్తున్నానండి. ఒక 5-6 యాలకులు మిక్సీ వేసి పట్టి పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కలుపుకోవటమేనండి. మొత్తం పర్ఫెక్ట్గా వచ్చినాయి అన్నీ కూడా.
ఈ క్వాంటిటీ కూడా ఎంత కరెక్ట్గా చేయాలో మీకు అన్నీ కూడా చూపించాను. ఇప్పుడు ఎంతెంత ఏవేవి ఎన్నెన్ని వేసాను, ఎన్ని గిన్నెలు పోసాను అన్నీ కూడా మీకు కరెక్ట్గా ఇప్పుడు చిన్న గరిటతో అంతా కలిపేసుకున్నాము. ఇప్పుడు మనం అప్పడం చేసుకోవటానికి మైదా పిండి, ఇది కూడా కొలతేనండి. ఆ పిండి తగ్గట్టుగా 3 గిన్నెలు మైదా పిండి పోస్తున్నాను. 2 గిన్నెలు పోసాను. మూడో గిన్నె 3 గిన్నెలు పోసానండి మైదా పిండి. దానికి సరిపోయిద్ది పర్ఫెక్ట్గా. కొంచెం 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. 1/4 స్పూను బేకింగ్ సోడా వేస్తున్నానండి. 1/4 స్పూన్ చాలు అది బేకింగ్ సోడా. అవి అప్పడం అనేది మనకి క్రిస్పీగా కజ్జికాయ అని రావటానికి అలా వేసాను. అవి మొత్తం కలిసిన దాకా పొడి పిండి కలుపుకోవటమేనండి. ఇప్పుడు నెయ్యి పెట్టేసాను చూడండి గిన్నెలో. కొంచెం వేసుకోవటానికి ఎంత పెట్టాను చూడండి, కాలుతుందనమాట. బాగా వేడి చేశాను నెయ్యి కూడాను. మీకు లెక్క ప్రకారం తెలియటానికి 3 టేబుల్ స్పూన్లు వేసానండి. నేను సుమారుగా వేసుకున్నాను, మీకు చెప్పటానికి అర్థం అవటానికి. 3 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే కరగబెట్టి బాగా వేడి దాని మీద వేయాలండి. వేసి మన వేడిది కదా, చెయ్యి కొంచెం కాలిద్ది కాబట్టి ఆ చిన్న స్పూన్తో అలా గరిటతో తిప్పుతున్నాను అంత కలుస్తానికి. మనం వేసిన నెయ్యి మొత్తం కలవాలి కదా. ఇప్పుడు ఏది ఉండలు కట్టకుండా అట్లా పిండి అంతా కలుపుకోవటమేనండి మొత్తం కూడాను. ఇలా ఏవైనా పర్ఫెక్ట్గా చేసుకుంటే కజ్జికాయలు చూసారు కదండి, ఫస్ట్లో చూపించాను మీకు ఎలా వచ్చినాయో. మళ్ళీ చూద్దురు కానీ మీరు కూడాను. చాలా బాగా వచ్చినాయండి కజ్జికాయలు. ఏదైనా మనం కొలతల ప్రకారమే చెప్తున్నాను. చేతిలో అట్ట ముద్ద వచ్చేటట్టుగా కలుపుకోవాలండి పిండి. అప్పుడు కానీ పిండి అంతా పర్ఫెక్ట్గా వచ్చినట్లు కాదు. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుందాము. వాటర్ మాత్రం చూసుకుని కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు ఎక్కువ పడనేయకుండా కొంచెం కొంచెం పిండిగా కలుపుకోవాలి. ఊరికే గట్టిగా చపాతీ పిండి పిసుకున్నట్టు పిసకూడదండి. కొంచెం వేళ్లతో అలా ఎలా అంట మద్దం చేసుకుంటా మెల్లిగా కలుపుకోవాలండి ఈ పిండిని. చూడండి ఎలా అంటున్నాను ప్లేట్లో. యాలక్కాయ తొక్కెళ్ళి వస్తే చిన్నది తీసేసానండి పైకి తొక్కులాగా ఉంటే. చూడండి ఎలా అట్లా మర్దన చెయ్యి ఆనిచ్చి అడుగు చెయ్యి అన్నమాట. ఎక్కువ వేళ్లతో కాకుండా ఇట్లా మడంలాగా చెయ్యి అట్లా ఎక్కువగా కలుపుకుంటే బాగుంటుందండి పిండి. మనం పిండి కలుపుకోవటంలో అప్పడం అనేది బాగా మంచిగా వస్తుందండి మనం చేసేటప్పుడు. దీన్ని ఒక 10 నిమిషాలు అంతా చేసుకున్నాక మనం నానబెట్టుకుంటే ఒక 10 మినిట్స్ అన్నమాట పెట్టుకుంటే చక్కగా నానిద్దండి. ఏళ్ళు అలా అంటే అలా ఉండాలన్నమాట పిండి. చూసారు కదా. మనం గిన్నెలో ప్లేట్లో పెట్టేసి గిన్నె బోర్లు ఇచ్చేసేద్దాం. ఇప్పుడు ఒక 10 మినిట్స్ పక్కన పెడదాం అన్నమాట. చూడండి ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయింది. ఎంత సాఫ్ట్గా అనిపించిందో పిండి. మళ్ళీ కొంచెం అలా మొత్తం కలిపేసుకుందాము. ఆ 10 మినిట్స్ నానింది కదండి, మళ్ళీ తర్వాత అలా అరిచేతితో అలా అందాము. సాఫ్ట్గా ఉందండి. మనం ఎలా అంటే అప్పడం అలా వచ్చిద్ది. ఇప్పుడు కొంచెం కొంచెం ముద్దగా తీసుకొని మనం ఒక బిళ్ళలాగా చేసి చపాతీ పిండి ఎలా చేసుకుంటామో అలా అలా మొత్తం కలిసిందాకా అలా పైన ఏళ్లతో ఎక్కువగా అనొద్దండి దాని పిండిని.
ఎక్కువ లోపలికల్లా టచ్ చేయొద్దు పిండి మాత్రం. ఇక చూడండి చిన్న ముద్దలాగా తీసుకొని ఒక బిళ్ళ టైప్ వెళ్ళి మళ్ళీ పిండి గాలి ఆడకుండా ఎప్పటికప్పుడు మూత పెట్టేసుకుంటా ఒక్కొక్కప్పుడు మనం చేసుకుంటూ ఉండాలి. చూడండి పిండి వేసి ఎలా చేస్తున్నాను. నాకు మా అమ్మాయిని కూడా రమ్మని మా చిన్న పాపను కూడా పిలిచానండి. కజ్జికాయలు కదా ఇద్దరం కలిసి చేద్దామని. రామ్మ అంటే మా పాప కూడా వచ్చిందండి. ఇద్దరం కలిసి ఈ కజ్జికాయలు చేస్తున్నాము. చూడండి మనం ఎలా చూపించామో అన్నీ కూడాను అలా పర్ఫెక్ట్గా చేసుకొని మీరు టేస్ట్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి మాకు కజ్జికాయలు ఎలా వచ్చినాయి ఏంటి అనేది కూడాను. ఇవి ఎక్కువగా పండగలకి వాటికి చేసుకుంటారండి. ఫెస్టివల్ కదా, ఫెస్టివల్ అప్పుడు చేసుకుంటూ ఉంటారు. సంక్రాంతి, దీపావళి మనకు తెలుగు పండగలు ఉంటాయి కదా, వాటికి ఎక్కువగా కజ్జికాయలు అవి చేసుకుంటారండి. అరిసెలు, కజ్జికాయలు, కొబ్బరి బూర్లు ఇలా రకరకాలు. కొంతమంది మైసూరుపాకు, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళ పండగలకి. కానీ మాకు తిందామని అనిపించిందండి. ఈరోజు కజ్జికాయ చేసి చూద్దాం మనం అని అనుకుని మా వారు అడిగారనమాట. కజ్జికాయలు తినాలని ఉంది. చూడండి ఏ మందం చేశానో కూడా మీకు చూపించాను. ఇక మనం చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, అది అలా పోసుకోవాలి. దాని చుట్టూ కొంచెం వాటర్ అలా తడిలాగా చేసుకోవాలండి రౌండ్గా. మనం కజ్జికాయ బయటికి తీసేటప్పుడు పర్ఫెక్ట్గా వచ్చిద్ది అనమాట. అలా తడి వాటర్ చేసుకుంటే చూడండి అట్ట గట్టిగా నొక్కేసి ఆ చుట్టూ ఉన్నది పిండి మనం చేతితో తీసేయాలన్నమాట. నొక్కేటప్పుడు కొంచెం గట్టిగా నొక్కాలండి కజ్జికాయ. మళ్ళీ అప్పడం చేసుకోవటం, ఇలా పెట్టుకోవటం. చూడండి ఏమి చేసుకున్నా సరే మన సబ్స్క్రైబర్స్కి నాకు చూపించుకోవాలనిపించిద్దండి. అందుకని ఈ వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. మనకు పర్ఫెక్ట్గా చేసుకుంటే బాగా వస్తాయండి కజ్జికాయలు మాత్రం. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి అనుకున్నప్పుడల్లా చేసేవి కాదండి. ఇవి కొంచెం పని పట్టిద్ది. కానీ అన్నీ పర్ఫెక్ట్గా చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లో మనకు అయిపోయిద్ది. పెద్ద కష్టమేం కాదు ఇది. అన్నీ మిక్సీ వేసుకోవటం, మనం ఇట్లా మా అప్పడంకి పిండి నానబెట్టుకోవటం, చేసుకుని కజ్జికాయ చెక్కతో కజ్జికాయ చేసుకోవటం. కొంతమంది చేతులతో కూడా చేస్తారండి, అలా కూడా చేయొచ్చు. మనకి ఈ కజ్జికాయ పీట ఉంది కాబట్టి దీంతో చేసుకుంటున్నాము. ఇదిగో చూడండి ఎలా వస్తున్నాయో. చక్క పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ఆ చివర ఏ చివర కట్ చేసుకుంటే బాగుంటుందండి. అలా కట్ చేసి ప్రతి కాయని కూడాను కజ్జికాయని ఇలా పెట్టేసుకోవటం. కొంతమంది గజ్జెలు అని కూడా అంటారండి. గజ్జెలు అంటారు, కజ్జికాయలు అంటారు. అవి అట్లా ప్లేట్ నిండా చేసి పెట్టుకొని మనం స్టవ్ మీద ఆయిల్ గిన్నె పెట్టి వేడి చేసుకుందాం. ఇప్పుడు బాగా కొంచెం హీట్ ఎక్కాలండి వేసే ముందు. ఆ తర్వాత మీడియం సైజులో పెట్టుకోవచ్చు. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఎక్కువగా వేయించుకోవాలన్నమాట ఈ కజ్జికాయలు అనేది. లేకపోతే మన లోపల కొంచెం పచ్చిగా ఉన్నట్టుగా అనిపిస్తుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అక్కడ ఆయిల్ పెట్టొచ్చి మళ్ళీ ఇక్కడ ఒక 2 అప్పడాలు చేద్దాం, అంతలో హీట్ ఎక్కేసరికి అని చెప్పి వచ్చానండి నేను. ఆయిల్ హీట్ ఎక్కాలి కదా. చూడండి ఏ వంటైనా సరే మనం కరెక్ట్గా ఎలా చూపించామో ఆ గిన్నెలతో కానీ అట్లా పర్ఫెక్ట్గా నేను చెప్పినట్టు మీరు చేసుకుంటే కజ్జికాయ మాత్రం బాగా వస్తాయండి ఇవి.
అదిగో చూడండి ఎలా వచ్చిందో. చక్కగా తీసి అలా ప్లేట్లో పెట్టేసుకోవచ్చు. ఆ సైడ్లో ఉన్నాయి మనం కట్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి కజ్జికాయ చూస్తానికి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది, మనం కళాయిలో వేసుకుని వేయించుకుందాము. అదిగో ఆయిల్ చూడండి హీట్ ఎక్కింది. ఇవి పిల్లలు తిన్నా పెద్దవాళ్ళు తిన్నా చాలా టేస్టీగా ఉంటాయండి కజ్జికాయలు అనేవి. మనం ప్రాసెస్ అంతా తెలుసుకుంటే మనకు అంత పెద్ద కష్టమే కాదండి. అమ్మో కజ్జికాయ చేయాలంటే చాలా రిస్క్ కూడిన పని అనుకుంటారు, కానీ అలా ఏం ఉండదండి. మీకు ఎలా చూపించాను నేను ఇప్పుడు అలా పర్ఫెక్ట్గా చేసుకోండి. చేసుకొని టేస్ట్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొంచెం కావాలి సంజ. మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి ఎవరికైనా సరే షేర్ చేయండి. ఇది సబ్స్క్రైబర్ చేసుకునే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. కృష్ణతో సరదాగా. అలా అయిపోగానే ఇంకొక జాలి గరిటలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు చూడండి ఎలా పొంగినట్టుగా ఎలా వచ్చినాయి కజ్జికాయలు. ప్రాసెస్ కరెక్ట్గా చేసుకుంటే ఇలాగే వస్తాయండి. అవి చూస్తానికి ఎంత బాగా ముద్దుగా అనిపించాయో కదా కజ్జికాయలు. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక సారీ వేసుకుందాం దాంట్లో. ఏమున్నదండి, సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లోకి. ఏదైనా పని మనం చేయటం మొదలు పెడితే ఈజీగానే అనిపించిందండి. ప్రాసెస్ తెలుసుకోవాలి, ఎలా చేయాలి, ఎంతెంత క్వాలిటీ ఉండాలని తెలుసుకుంటే చాలా ఈజీ అనిపించిద్దండి. మన వీడియో చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కృష్ణతో సరదాగా. చక్కగా ఈవినింగ్ టైంలో ప్లేట్లో పెట్టుకొని తినేసేయచ్చండి హాయిగా. మాటలు చెప్పుకుంటూ ఇంట్లో వాళ్ళ గురించి ఫ్యామిలీ గురించి కూర్చుని మాట్లాడుకుంటా తలా ఒక 2 కజ్జికాయలు ప్లేట్లో పెట్టుకొచ్చుకొని తింటుంటే ఆహా అనిపించేటట్టు ఉన్నాయండి ఈ కజ్జికాయలు మాత్రం. ఆ పాప బాగా వచ్చినాయి కదమ్మా కజ్జికాయలు, చాలా బాగా వచ్చినాయి కదా అని అంటుంది. అవునమ్మా మా బాగా వచ్చినాయి అని చెప్పి మేమిద్దరం అనుకున్నాం అన్నమాట. కొంచెం గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోవటమేనండి కజ్జికాయలు మాత్రం. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి మనం వేయించుకునేటప్పుడు మాత్రం కజ్జికాయలు. మరీ సిమ్లో కాకుండా చూడండి ఎలా వచ్చినాయో. మీరే చూడండి ఎలా ఉన్నాయో. చూస్తుంటేనే నోరు ఊరిపోయేటట్టుగా అనిపిస్తున్నాయి కదండి. ఎంత మంచిగా వచ్చినాయో కజ్జికాయలు మాత్రం. ఎంత బాగా వచ్చిందో చూడండి. ప్రతి కూడా మీకు చూపిస్తూనే ఉన్నానండి. వావ్ అనిపించేటట్టుగా ఉన్నాయండి కజ్జికాయలు. ఒకటి తుంచి కూడా మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో. అయ్యో చూడండి ఎంత లోపల కూడా ఎంత బాగుందో.